మన దేవుని గురించి ఒక్క మాటలో యోహాను చెప్పాడు తన మొదటి పత్రికలో. దేవుని గురించి చాలా విషయాలు ఉంటాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఆయన శౌర్యం, ఆయన భీకరత్వం, నిర్గమకాండంలో అయితే ఆయన భయంకరమైన యుద్ధాలు, చాలా రకాలుగా దేవుడు మనకు కనపడతాడు. కానీ దేవుని పరిపూర్ణత గురించి యోహాను రాస్తూ మొదటి పత్రిక 4లో ఒక మాట చెప్పాడు, దేవుడు ప్రేమస్వరూపి. అంటే దేవుడు ప్రేమ, ఆయన బిడ్డల్లో కూడా దేవుడు ప్రేమ నింపాడు యాక్చువల్లీ. అయితే పాపం ఏం చేసిందంటే మనుషుల్లో ప్రేమను పోగొట్టేసింది, ప్రేమ లేకుండా చేసిందనమాట. ఈరోజు ఎన్ని సమస్యలకి, అంటే ఎక్కువ పర్సెంట్ ఉన్న సమస్యలకి కారణం తెలుసా? కుటుంబాల్లో అవ్వచ్చు, లేదా సంఘాల్లో, సమాజంలో, దేశాల్లో, రాష్ట్రాల్లో, ఎక్కడైనా యూనివర్సల్గా ప్రేమ లేకపోవడమే. అది చాలా పెద్ద విధ్వంసాలను సృష్టిస్తుంది అనమాట, ప్రేమ లేకపోవడం అనేది. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అని యోహాను తన సువార్తలో చెప్తాడు 3:16లో. దేవుడు లోకమును చాలా ప్రేమించాడు. ప్రేమించి ప్రేమని మాటలతో చెప్పలా, ప్రేమని తన చేతల్లో చూపించాడు. అది అలా చూపించినప్పుడు, దేవుడు ప్రేమను చూపించినప్పుడు నేను చూపించగలను, మీరు చూపించలేరు అని చెప్పలా. దేవుడు ప్రేమని మనకి చూపించి ఒక మాట చెప్తాడు పేతురు రాసిన మొదటి పత్రికలో. ఒకసారి చదవండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి పేతురు 2:21. అవును, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. అంటే దేవుడు మనల్ని రక్షిస్తూనే తన ప్రేమ చేత ఇంకొకటి కొన్ని అడుగుజాడలు మన కొరకు పెట్టాడు అని చెప్తున్నాడు పేతురు. దేవుణ్ణి ప్రేమించటం, ఇప్పుడు దేశాన్ని ప్రేమిస్తున్నాము అనే ప్లెడ్జ్లో నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, దేశాన్ని ప్రేమించాలంటే అసలు ప్రేమ మనలో ఉండాలి, అంతే కదా. మనలో ఏది ఉంటుందో అదే మనకి బయటికి క్రియల రూపంలో వస్తుంది. మన హృదయంలో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. కాబట్టి మన హృదయం దేవుని ప్రేమతో నింపబడితే మనలో నుంచి బయటికి ప్రేమే వస్తుంది. దేవుని ప్రేమతో నింపబడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రక్షించబడిన తర్వాత, రక్షించబడక ముందు సంగతి కాదు. ఎస్పెషల్లీ సంఘానికి, దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ ఉండవలసిన ప్రధాన లక్షణం, ఏకైక లక్షణం ప్రేమే. మాట్లాడటానికి సరిపోవు, ప్రేమ గురించి మాట్లాడటానికి సరిపోవు, మనం సరిపోము. ఎందుకంటే తను హింసిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. తన్ని భయంకరంగా చిత్రవద చేస్తుంటే, ముఖాన్ని ఉమ్ము వేస్తుంటే, గడ్డం వెంట్రుకలు పెరుగుతుంటే, నువ్వు దేవుడు అయితే అక్కడి నుంచి కిందకు దిగిరా అని అంటుంటే, అవమానపరుస్తుంటే ఆయన వారిని ప్రేమించాడు. వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకు చదివారు పిల్లలు? ఆ పైనే ఏమంటుందంటే 2వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి, 2వ అధ్యాయం ప్రారంభమే. అక్కడ ఏమంటాడంటే పౌలు ఫిలిప్పీ సంఘంతో ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం. అవును, మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఇది ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు యోహాను సువార్త 14:15లో,
ఏమన్నారంటే, మీరు నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీరు ఒక పని చేస్తారు, మీరు నా ఆజ్ఞల్ని గైకొంటారు. అంతే కదా. మీరు నన్ను ప్రేమిస్తే, ఇప్పుడు మనం దేశాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి దేశం యొక్క అధికారానికి, అధికారులకి, చట్టాలకి, రాజ్యాంగానికి లోబడాలి కూడా. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే, యేసుప్రభువు వారు చెప్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞల్ని గైకొంటారు, నేను చెప్పినట్టు మీరు చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మార్కు సువార్త 12లో కొంతమంది యేసుప్రభువు వారిని ఒక మాట అడిగారు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా? 12:29 మార్క్. అందుకు యేసు ప్రధానమైనది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని కోట్ చేస్తున్నారు అక్కడ. ఓ ఇశ్రాయేలు వినుము, అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అని చెప్పాడు. తర్వాత ఇంకొకటి చెప్పాడు, లేవికాండం 19వ అధ్యాయంలో ఉన్న ఇంకొక ఆజ్ఞను కూడా పక్కన పెట్టారు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించారు. ఇది కూడా దాని లాంటిదే. ఈ రెండు చాలా ప్రధానమైనవి. 2 ఆజ్ఞలు చెప్పారు. ధర్మశాస్త్రం మొత్తాన్ని 2 ఆజ్ఞల్లో చెప్పారు. ఏంటి? నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాని, అంటే నీ దేవుణ్ణి, నీ సృష్టికర్త నువ్వు ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం నీ పక్కనోడిని కూడా ప్రేమించాలి అని యేసుప్రభువు చెప్పారు. ఇవేమీ చేయకుండా దేవా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం అనలేము. ఒకవేళ మనం అన్నా యోహాను ఏమన్నాడంటే, తను చూస్తున్న దేవుణ్ణి, తను చూస్తున్న మనిషిని ప్రేమించలేనోడు తను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని అన్నాడు. ఇప్పుడు తీసి చదవడానికి సమయం లేదు. కాబట్టి ఒక మనిషిని దేవుడు తన స్వరూపమందు, తన పోలికి చొప్పున తన జీవం పోసి దేవుడు సృజించాడు. నిన్నెలా సృజించాడో నీ పొరుగువారిని కూడా అలాగే సృజించాడు. ఏ భేదం లేదు, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరికీ ప్రభువు. కాబట్టి దేవుడు అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా మన పొరుగువారిని ప్రేమించబద్దులమై ఉన్నాము. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు వలన ఇందును బట్టి మీరు నాకు ఏమన్నాడు? నాకు సాక్షులు అనబడతారు అన్నాడా? దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిజంగా మనం కుటుంబాన్ని ప్రేమిస్తాము, సంఘాన్ని ప్రేమిస్తాము, దేశాన్ని ప్రేమిస్తాము, సమాజాన్ని మనం ప్రేమిస్తాము. చాలామంది భక్తులు అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మీకు మొర్దెకై గుర్తున్నాడా? మొర్దెకై ఎక్కడుంటాడు? ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. మొర్దెకైకి ఒక వార్త అందింది. అదేంటంటే, హామాన్ అనే వ్యక్తి అసలు యూదులు అనేవాళ్ళు భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. అందరు యూదుల్ని చంపేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు అతను ఉన్న స్థాయి ఏంటంటే, రాజు దగ్గర చాలా గొప్ప స్థాయి, ప్రధానమంత్రి లా ఉన్నాడు ఆయన. అతను అనుకున్నది చేయగలడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, ఒక జాతి ప్రజలు ఉన్నారు, వాళ్ళు మీ మాట వినట్లేదు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ భక్తి, అదంతా మీ ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళని చంపేద్దాం అన్నాడు. అన్నప్పుడు రాజు తన చేతి ఉంగరం తీసి మొర్దెకైకి ఇచ్చి, ఏం చేస్తావు చేయి అని చెప్పేసి ఇచ్చేశాడు. హామాన్ దగ్గరికి రాజముద్ర వచ్చింది. రాజముద్ర అంటే తెలుసుగా, ఇంకా దాంతో ఏది ముద్రించినా మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు అధికారం చొప్పున వన్స్ రాజముద్రతో ఏదైనా ముద్రించబడిందంటే రాజు కూడా మార్చలేడు. అంత అధికారాన్ని రాజు అహష్వేరోషు హామాన్కి ఇచ్చాడు. హామాను యూదులందరినీ చంపమని ఒక జియో తయారు చేశాడు. అలా రాజు చేత ముద్రించబడిందనే విషయం మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై ఏం చేశాడు తెలుసా? ఒకసారి చదవండి. యూదులందరూ
చావాల్సి వస్తుంది అన్నప్పుడు 4:1 ఎస్తేరు సార్ చదువుతారు అండి. జరిగినదంతయో తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మహాశోకముతో రోదన చేసి ఏడ్చాడంట. ఘోరంగా ఏడ్చాడంట. నా జాతి అంతా చచ్చిపోబోతుంది, నశించిపోబోతున్నారు. ఏడ్చుకున్నాడంట. బట్టలు తీసేసి గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వీళ్ళందరూ నశించిపోతారు నా దేశ ప్రజలందరూ అని ఎస్తేరికి కబురు పెట్టాడు. ఎస్తేరు అప్పటికే రాణి అయిపోయి ఉంది, అహష్వేరోషుకి రాణిగా ఉంది ఆమె కోటలో. పెడితే ఆవిడకి కూడా విషయం చెప్తే ఆమె కూడా ఏం చేసిందో తెలుసా? ఉపవాసం ఉండి నేను నశించేదను. ఆమె కూడా, ఎస్తేరు కూడా హ్యాపీగా ఉంది కదా రాజు దగ్గర, చాలా సేఫ్ జోన్లో. ఎవరు? ఎస్తేర్కి ఏం ప్రాబ్లం లేదు కదా, ఎస్తేర్ని ఎవరు వచ్చి చంపారు కదా. కానీ ఎస్తేరు కూడా తన ప్రజల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక మాట ఉంది, రాజు పిలవకుండా ఎవరు రాజు దగ్గరికి వెళ్ళకూడదు, రాజు చంపేయచ్చు. అయినా ఒకవేళ నేను చావాల్సి వస్తే నేను చనిపోతాను, కానీ నా ప్రజల కోసం నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు దేశభక్తులు కాదా? తమ జాతి ప్రజల కొరకు ప్రాణాలకు తెగించిన వాళ్ళు వీళ్ళు కదా. అలా ఎప్పుడు తెగిస్తారంటే దేవుణ్ణి ప్రేమిస్తే. దేశం అంటే ఇండియా మ్యాపా, ఒక ఫ్లాగా? దేశం అంటే మనుషుల్ని ప్రేమించాడు దేవుడు, ప్రేమించమని మనకి నేర్పించాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా చాలా భక్తి చేశాడు. ఆయన ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధిగా ఉన్నాడు, పాత నిబంధన సంబంధిగా. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత తర్వాత, ప్రభువుని చూసిన తర్వాత, పరలోక రాజ్యానికి మార్గాన్ని కనుగొన్న తర్వాత, ఆ సువార్తకి పరిచారకుడు అయిన తర్వాత, చాలా సేవ చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది అనలా, నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఎవరి విషయంలో? 9వ అధ్యాయం చూడండి, రోమీలకు రాసినప్పుడు 9వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. తన యొక్క ఫీలింగ్, తన సొంత ప్రజల గురించిన ఒక మాట మాట్లాడాడు. 9 ప్రారంభం. నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. మీకు తెలుసా, పౌలు కొరింథీయులకు రాసినప్పుడు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి మాదిరిగా తన్నే చూపించుకున్నాడు. మీరు అలా ఉండండి అన్నాడు. నేను క్రీస్తులా ఉన్నాను, మీరు నాలా ఉండండి అని చెప్పిన పౌలు హృదయంలో మానని వేదన, ఇంకా ఏమన్నాడు? నాకు బహుదుఃఖము నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లా. ఇది అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. నా హృదయంలో చాలా బాధగా ఉంది. పౌలు పరలోకానికి వెళ్ళాడా? తిమోతికి రాసినప్పుడు చెప్పాడు, మంచి పోరాటం పోరాడి తిని, చెప్పండి, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు రెడీగా ఉంది అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి. కానీ ఇతని హృదయంలో ఏముందో తెలుసా? ఏముందని చెప్తున్నాడు? మామూలు వేదన కాదంట. నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది.
సాధ్యమైతే, ఒకవేళ వీలుంటే, వీలు లేదు, ఒకవేళ ఉంటే, నా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుచున్నాను. వీరు ఇశ్రాయేలీలందరూ కూడా పరలోకం రావాలని నాకు ఆశ ఉంది. వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు నశించిపోతారేమో అని నాకు చాలా బాధగా ఉంది, మానని వేదన ఉంది, బహు దుఃఖం ఉంది అని చెప్తున్నాడు. ఒక నిజంగా వినండి, బాగా వినండి, నిజంగా రక్షించబడిన వ్యక్తికి లోపల ఏముంటుందో తెలుసా? నిజంగా రక్షించబడిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదులేండి, వదిలేయండి. నిజంగా రక్షించబడి పరలోకానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి మనుషుల్ని ఎలా చూస్తాడో తెలుసా? వీళ్ళందరూ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో, వీళ్ళ ఆత్మలు పాతాళంలో పడిపోతాయేమో, వీళ్ళు ఆరని అగ్నితో వీళ్ళు కాల్చబడతా ఉంటారేమో అనే బాధ వాళ్ళ ఎక్కువ ఉంటుంది. అందుకని వాక్యంలో ఒక మాట ఉంది, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినన్నా రక్షించండి. చూడండి, ఈ లోకం నాశనానికి పోతుంది. ఎఫెసీయులకు రాసినప్పుడు పౌలు చెప్తాడు 5:15, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక. అంటే అజ్ఞానులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు తింటారు, తాగుతారు, సుఖిస్తారు, ఈ లోకమే శాశ్వతమైంది అనుకుంటారు. లోకసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుల్లాగా వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి దేవుడు పట్టడు, దేవుని వాక్యం పట్టదు, పరలోకం పట్టదు, ఏం పట్టవు. కానీ పరిశుద్ధులకి, రక్షించబడిన వారికి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారికి ఏం పడుతుందో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడతారు, దేవుని రాజ్యానికి వాళ్ళు చెందిన వాళ్ళు అవుతారు, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇందాక కొండ మీద ప్రసంగంలో చెప్పారు, 5వ అధ్యాయంలో, 5, 6, 7 3 అధ్యాయాలు ఒకే ప్రసంగం, అధ్యాయాలుగా విభజించబడినాయి. కానీ కొండ మీద ప్రసంగంలో చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇవి చాలా మంచి మాటలు. యాక్చువల్గా ఈ లోకానికి వెలుగు ఎవరో తెలుసా? యోహాను రాసినప్పుడు చెప్పాడు, మొదటి యోహాను సువార్తలో, నిజమైన వెలుగుండెను యేసుక్రీస్తు ప్రభువు వారు. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. ఎవరది ఆ నిజమైన వెలుగు? వ్యభిచారుల్ని, దొంగల్ని, తాగుబోతుల్ని, భయంకరమైన పాపుల్ని, నరహంతకుల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరలోకానికి చెందిన వాళ్ళగా చేసింది. ఈవెన్ ఒకప్పుడు నరహంతకుడు, హానికరుడు, హింసకుడు, దూషకుడైన పౌలును కూడా పరిశుద్ధుడిగా చేసి, అపోస్తలుగా చేసి, దైవజనుడిగా చేసింది ఎవరో తెలుసా? ఆ వెలుగే. ఆ వెలుగు అనేక మందిని వెలిగించినాక ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పు అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువు రక్తం చేత కడగబడి, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధుడినై దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబడిన తర్వాత, దేవుని జీవగ్రంథంలో రాయబడిన తర్వాత, ఇప్పుడు నేనెవరో తెలుసా? లోకానికి వెలుగు. అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచిపోయే వాళ్ళందరూ కూడా ఆయనలాగే ఉంటారు. కుటుంబానికి వెలిగిస్తారు, వాళ్ళు వెలుగుతారు, వాళ్ళున్న ఫ్యామిలీ, సమాజం, సంఘం, దేశం, రాష్ట్రాన్ని కూడా వాళ్ళు వెలిగిస్తారు. నెహెమ్యా కూడా రాజు గిన్నె అందించేవాడు. అయితే ఒకరోజు ఏడ్చుకుంటా దుఃఖ ముఖంతో ఉంటే రాజు అడిగాడు, ఏంది బాబు, నీకేమన్నా జబ్బు వచ్చిందా ఏంటి, అలా ఏడుస్తున్నావు, ఏంటి సమస్య అంటే నెహెమ్యా భయపడ్డాడు. ఎందుకంటే రాజు దగ్గర ఏడుపు మొహంతో ఉండకూడదు కాబట్టి చెప్పాడు, నా పితరుల సమాధులు ఉన్న పట్టణాలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి అయ్యా, నాకు ఈ రాజకోటలో ఉన్నా కూడా నాకేం పెద్ద సంతోషం. నెహెమ్యా దేశాన్ని ప్రేమించాడా? నెహెమ్యా తన స్వజనులను ప్రేమించాడా? బాగా ప్రేమించాడు, చాలా కష్టపడ్డాడు తర్వాత రోజుల్లో. తర్వాత దేవుని వాక్యంలో దేవుడు తన బిడ్డల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో చెప్తాను కొద్ది సమయంలోనే. దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? మన దగ్గర నుంచి మన డబ్బులా అక్కర్లేదు, ఆయన ఇంకా మనకి ఇస్తాడు కావాలంటే, మన ఆస్తులు అక్కర్లేదు. సో దేవునికి ఏం కావాలి, దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడో యోహాను సువార్త 21 అంటే లాస్ట్ అధ్యాయంలో ముమ్మారు పేతురుతో దేవుడు ఏం అడిగాడో అక్కడ ఉంటుంది. గుర్తుందా మీకు? ఒకసారి చూడండి దయచేసి, తిప్పండి.
యోహాను సువార్త 21లో ఒక మాట ఉంటుంది. ప్రభు పేతురుని పిలిచి అడిగాడు. 15 వచ్చి చదవండి సిస్టర్ గారు, 15 వచనం నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకే తెలియనని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడమైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఒక్కసారి కాదు, అసలు అడగక్కర్లేదుగా. ఒక మానవుని హృదయంలో ఏముందో దేవుడు అడిగి తెలుసుకోవాలా? అక్కర్లేదుగా. పాతాళము ఆయన దృష్టికి తెరవబడిందిగా కనబడినప్పుడు నరుని హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. హృదయాలోచనలు దేవుని వశం కదా. 139వ కీర్తనలో, మాట నా నాలుకకు రాకమునిపే అది నువ్వు పూర్తిగా బాగా ఎరిగి ఉన్నావు అని రాయబడింది కదా. నరుని హృదయంలో ఉన్న విషయాలన్నీ తలంపులు రాకముందే దేవునికి బాగా తెలుసు కదా. పేతురు హృదయంలో ఆయన మీద ప్రేమ ఉందో లేదో ఆయనకి తెలుసు కదా, తెలుసు. అయినా కావాలనే అడిగాడు. పేతురు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభు అన్నాడు ఫస్ట్ టైం, ఎగ్జైట్ అయిపోయి. మళ్ళీ రెండోసారి అడిగాడు, పేతురు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభు నీకు తెలుసు కదా ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడవసారి అడిగాడు. అప్పుడు పేతురు కొంచెం, ఏంటి ప్రభు నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మనల్ని కూడా దేవుడు అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు మన హృదయంలో ఆయన మీద ప్రేమ ఉందో లేదో. మనకి మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన చూపులను బట్టి, మన ప్రయారిటీస్ని బట్టి, మన ప్రాధాన్యతలను బట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో దేవునికి తెలుసు. ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు 4వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, ఏవి మాన్యమైనవో అండి, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకున్నాడు. కొలసీలకు రాసినప్పుడు చెప్పాడు పౌలు 3వ అధ్యాయంలో కొలసీ సంఘంతో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని సింహాసనం అందు ఆసీనుడై ఉన్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్పాడు. మీకు తెలుసా, మనం ఇప్పుడున్న ఏజ్, ఈ సమయం అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఇది ఆఖరి కాలంలో ఉన్నాం. ఇంకా ప్రభు రాకబోతున్న రోజుల్లో ఉన్నాము. ప్రభు తన వారిని లేదా తన పరిశుద్ధులను, తన సంఘాన్ని తీసుకుని పోయే సమయంలో మనం క్రైస్తవులుగా ఈ భూమి మీద ఉన్నాము. మనం చాలా జాగ్రత్తగా మన రక్షణని కొనసాగించుకోవాల్సిన సమయం. మీకు తెలుసా, ప్రకటనలో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికియా. తర్వాత చదవండి. 7 సంఘాలతో దేవుడు మాట్లాడితే 2 సంఘాల గురించి మీకు చూపిస్తాను ముగించే ముందు. మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం, 2వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఎఫెసు సంఘంతో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా, నువ్వు చాలా బాగున్నావు, దయచేసి చూస్తారా ఒకసారి దయచేసి మన ఆధ్యాత్మిక క్షేమం కోసం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మంచిదే. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకే తాము అపోస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అవన్నీ మంచిదే, ఎఫెసు సంఘంలో ఉన్నాయి. 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు.
ఫస్ట్ నువ్వు నన్ను ప్రేమించావే, నన్ను తెలుసుకున్నప్పుడు ఫస్ట్లో అలా ఇప్పుడు లేవు అన్నాడు. మొట్టమొదట నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమని మనం ఒకసారి చూస్తామా? పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన ఆయన మనల్ని పరిశుద్ధులుగాను, నిష్కళంకులుగాను, నిర్దోషులుగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని తానే అప్పగించుకున్నాడంట. ఎఫెసీయులకు రాసినప్పుడు పౌలు చెప్తాడు, తానే అప్పగించుకోవడం. ఆ త్యాగం మన ఊహల్లో కూడా మనం ఊహించలేము. ఆయన ఎంతగా మన కొరకు తాను అర్పించుకున్నాడు బలిగా. అది ఆయన ప్రేమ. యోహాను పత్రిక రాస్తూ అదే అంటాడు, మనం ఆయన్ని మొదట ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని, అంటే ఫస్ట్ లవ్ ఎవరిది? మనది కాదు, ఫస్ట్ లవ్ ఆయనదే. ఆయన మనల్ని ప్రేమించాడు. తర్వాత ఆ ప్రేమను తెలుసుకొని తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రేమ లక్షణాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ సంఘానికి కొరింథీ సంఘానికి చాలా లక్షణాలని పౌలు రాశాడు 13వ అధ్యాయంలో మొదటి పత్రికలోని 4వ వచనం నుంచి చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వార్థాన్ని విచారించుకోదు, తొందరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో పెట్టుకోదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాట వాడాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మళ్ళీ ఈ మూడిట్లో ప్రధానమైంది ప్రేమ. ఎందుకంటే దేవుడి ప్రేమ, ఆయన ప్రేమతో మన కొరకు ఎంత చేశాడో, ఏం చేయబోతున్నాడో దేవుని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలుగా ఆయన రక్తం చేత కడగబడిన ఆయన రాజ్యానికి సిద్ధపడుతూ, ఆయన రాకడికి సిద్ధపడుతూ, ఆయన జీవగ్రంథంలో పేరు రాయించుకున్న మనం ఎంత ప్రేమ దేవుని మీద చూపించాలో మనకి ఒక సాక్షి సమూహం ఉంది. హెబ్రీ 11 అంతా కూడా. హెబ్రీ 12లో చెప్తాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు పాపాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయన వైపే. మీకు తెలుసా, హెబ్రీ 11 అంతట్లో చాలామంది విశ్వాస వీరుల గురించి చెప్పి హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో వాళ్ళల్లో ఒకళ్ళ పేరు చెప్పి వాళ్ళలాగా ఉండండి అని చెప్పలా. ఎవరిని చూపించారు తెలుసా? యేసు వైపే చూస్తాం. అంటే మనం అన్నిటికీ మాదిరి ఎవరు? మనకి క్షమించడానికి, ప్రేమించడానికి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడానికి, కుటుంబాన్ని ప్రేమించడానికి, అందరినీ ప్రేమించడానికి, క్షమించడానికి, ప్రేమకు నిలువెత్తు మాదిరి రూపం ఎవరో తెలుసా? నా రక్షకుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆయన మనకిచ్చిన ప్రేమని మనం కలిగి ఉంటే మనం కూడా తప్పకుండా మనలో నుంచి ప్రేమ వస్తుంది. మాటలు, చూపులు, తలంపులు, ఊహ, ఉద్దేశాలు, ఇంటర్నల్గా అన్ని విషయాల్లో మనలో నుంచి ప్రేమ వస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు. అసలు దేవుడే తెలియని వాళ్ళు ప్రేమ ఉండదు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిలో తప్పకుండా ప్రేమ ఉంటుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి పేతురు యేసుప్రభు వారిని ఒక మాట అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించనా అన్నాడు. 8వ ఇంక నా ఇష్టం అన్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించాలి. లైఫ్ టైం క్షమించాలి. మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయితే మామూలుగా, అంతకాలం కూడా మనం
క్షమించాలి. ఎలా క్షమించాలి? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమించండి. మన పరలోక ప్రార్థన అదే కదా. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలని మీరు కూడా క్షమించండి. నేను క్షమించను, నాకు కుదరదు, వాడిని మాత్రం వదలను అన్నావు అనుకో, ఇట్స్ ఓకే. కానీ నువ్వు ఏ తీర్పు తీరుస్తావో ఆ తీర్పే మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6:7 రాయబడి ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. హామాను ఏది విత్తాడో అదే కోసాడు. అది హామానికే కాదు, ఫరోకే కాదు, అంత్య దినాల్లో యేసుక్రీస్తుని కాళ్ళతో తన్ని ఆయన రక్తాన్ని పాదాలతో తొక్కే వారందరికి కూడా దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టే మేము మా పాపాలు క్షమించబడ్డాయి తండ్రి. మేము పరిశుద్ధులమయ్యాము, మేము నీతిమంతులమయ్యాము, మా పేర్లు మీ జీవగ్రంథంలో వ్రాయబడినాయి. మేము పరలోక రాజ్యపు పౌరులుగా బ్రతుకుతున్నాము. లోకానికి మేము వెలుగుగా ఉన్నాము, ఉప్పుగా ఉన్నాము. కేవలం ఇది మీ దయ వలన, మీ క్షమాపణ వలన మాత్రమే మాకు లభించింది. మేము కూడా ఇతరులకు, మా దేశానికి, మా కుటుంబాలకు అలాగే చేయటానికి మాకు సహాయం చేయండి. క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడింది. మా ప్రేమ మాటలతో కాక తండ్రి చేతలతోనూ క్రియలతోనూ ఉండటానికి సహాయం చేయండి. మెట్టుకు క్రీస్తుని పోలి మేము జీవించడానికి సహాయం చేయమని, మా జీవితాలకు తండ్రి గొప్ప మార్పు దయచేయమని, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని, మా అతిక్రమాలు క్షమించి మమ్మల్ని నూతనపరచమని, వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, మీ తీర్పులో మేము నిందారహితులుగా నిష్కపటులుగా పరిశుద్ధులుగా నిలబడటానికి సహాయం చేయమని, మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ నాయన మీ కొరకు నాయన మమ్మల్ని మేము అప్పచెప్పుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.